సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి గ్రామ పంచాయతీలోని పీర్ల పండగ అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామస్తులు ఏటా భక్తి శ్రద్ధలతో ఈ పండుగను నిర్వహిస్తున్నారు. ఈ పండుగ విశిష్టత ఏమిటంటే హిందూ ముస్లింలు కలిసి జరుపుకునే ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. ఊరంతా ఉత్సవ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు తమ అనుభవాలను సుధాకర్ టీవీతో పంచుకుంటూ పీర్ల పండుగ తమ ఊరి పండుగ అని గర్వంగా పేర్కొన్నారు. గత 30 సంవత్సరాలుగా నేను మా రాంపల్లిలో మొహరం పండుగలో పాల్గొంటున్నాను. సో మా ఊళ్ళో సాదత్ మామ ఆధ్వర్యంలో అలాగే గర్కేశ్ మామ ఆధ్వర్యంలో మొహరం పండుగ ఉత్సవాలు ఘనంగా చాలా బాగా జరుగుతున్నాయి. సో మా ఊళ్ళో ఇస్మాల్ కరీగూడ కావచ్చు, కరీగూడ కావచ్చు, ఎంఎంపేట కావచ్చు, ఆర్ఎన్ఆర్ కావచ్చు, మా చుట్టుముట్టు కాలనీలన్నీ కూడా ఈ మొహరం పండుగలో పాల్గొంటున్నాయి. సో మా ఊళ్ళో కుల మత భేదాలు లేకుండా, ఇలాంటి ఘర్షణ లేకుండా, అంటే నా 30 సంవత్సరాలు పాల్గొంటున్నాను. ఇప్పటి వరకు ఇలాంటి కొట్లాటలు లేకుండా, సో కులం అనేది లేకుండా, మతం అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ మొహరం పండుగలో పాల్గొనడం జరుగుతుంది. సో ఈ మొహరం పండుగలో మీ అందరం పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది నాకు. సో ప్రతి సంవత్సరం మేము రాత్రి పొద్దున 4 గంటలకు స్టార్ట్ చేస్తాం. మేము ఇక్కడ మళ్ళీ రాత్రి 1 నుంచి 2 గంటల మాకు పండుగ అయిపోయే వరకు ప్రతి ఒక్కరు, ప్రతి కాలనీ వాసులు కానీ, పక్కన విలేజ్ వాసులు కానీ, అంటే ఆడ కానీ మగ కానీ ప్రతి ఒక్కరు మన ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా అనుకుంటున్నాను నేను. సో ఈ కార్యక్రమం నాకు ఇచ్చినందుకు సాధకులు కానీ, శకిరన్న కానీ, రమేష్ అన్న కానీ, వెంకటన్న కానీ కూడా నేను చాలా కృతజ్ఞతగా ఉంటున్నాను. థ్యాంక్ యూ. 12 సంవత్సరాల నుంచి ఈ మొహరం పండుగ జరుపుకుంటాం. ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి మొహరం పండుగని చాలా ప్రత్యేకంగా జరుపుకుంటాం మన రాంపల్లి విలేజ్లో. మా గ్రామ పెద్దలు కానీ, భేదం లేకుండా అందరూ ప్రతి ఒక్కరు అందరం చేసి పండుగ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు గుర్తుకొచ్చి ఇంకా ఈ యొక్క పండుగని ఇంకా ప్రసిద్ధాత్మకంగా చేయాలనేది మా ఆలోచన. పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం 12 గంటల వరకు ఎటువంటి ఘర్షణ లేకుండా అందరము కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా